వ్యవసాయంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. దీంతో సాగు రూపురేఖలు మారుతున్నాయి. దీనిలో ముఖ్యమైనది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటి అధిక దిగుబడులు పొందడమే. ఇప్పటి వరకు పండ్ల తోటల్లో మాత్రమే ఉండే ఈ హై డెన్సిటీ విధానం క్రమంగా వాణిజ్య పంట అయిన పత్తిలో కూడా వచ్చింది. అయితే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసే రైతులు కొద్దిపాటి మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. దాదాపు 70% విస్తీర్ణంలో పత్తి సాగుతోంది. అయితే సంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు పూర్వం నుంచి కొనసాగుతోంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్ల పద్ధతిలో ఎకరానికి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతున్నారు. మొక్కకు మొక్కకు మధ్య ఎడముంటుంది. దిగుబడి కూడా నానాటికి తగ్గిపోతోంది. మరోవైపు జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంట కొనసాగుతుండటంతో గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తోంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో పంట చేతికొచ్చే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. ఈ వాణిజ్య పంటలలో పత్తి ముఖ్యమైన పంట. దాన్ని సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో 21.9 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అలాగే మంచి గిట్టుబాటు ధర ఉండడం ద్వారా రైతులు ఏ చిన్న ప్రదేశం కనబడ్డ భూమి అది అనుకూలమైందా కాకపోయినా కూడా పత్తి అనేది సాగు చేస్తూ వస్తున్నారు. సో ఆ విధంగా చేయడం ద్వారా దిగుబడి ఆశించినంత రావడం లేదు. అలాగే పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతూ వస్తున్నది. ఈ అన్నిటికీ ప్రత్యామ్నాయంగా సిఐసిఆర్ నాగ్పూర్ వాళ్ళు మన యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో అలాగే ప్రైవేట్ కంపెనీ వారి సహకారంతో ఈ అధిక సాంద్రత పత్తి అనే సాగుని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే మామూలుగా ఒక ఎకరానికి మనకు 1 కేజీ విత్తనంకి చూసుకున్నట్లయితే 4,938 మొక్కలు సుమారు మనకు ఒక ఎకరంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ అధిక సాంద్రత పత్తిలో విత్తన మోతాదు అంటే 2.5 కేజెస్ విత్తనాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ 2.5 కేజెస్లో మనకు 29,000 చిలుకు మొక్కలను మనము ఒక ఎకరంలో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. అదే మనము స్పేసింగ్ అంటే ఇది సాల్ పత్తి లాగానే వేసుకోవచ్చు. ఇందులో మొక్కలకు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు, అలాగే సాలుకు మధ్య చూసుకున్నట్లయితే 90 సెంటీమీటర్ల మనకు ఎడం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ అధిక సాంద్రత పత్తిలో మనం చూసుకున్నట్లయితే 90x15. సో ఈ విధంగా మనం ఈ 90 నుంచి 15 సెంటీమీటర్లకు రావడం ద్వారా ఎక్కువ మొక్కలను ఒక ఎకరంలో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు తీసుకురావడం అంటే దీనికి తగ్గట్టుగా కూడా మనకు ప్రైవేట్ హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఎక్కువగా పెరగకుండా తక్కువ కాల వ్యవధి అంటే 180 రోజుల నుంచి 190 రోజుల కాల వ్యవధి కాకుండా 140 నుంచి 150 రోజుల కాల వ్యవధి మనకు ప్రైవేట్ హైబ్రిడ్స్ కానివ్వండి పత్తిలో సూట్ రకాలు కూడా రావడం జరిగింది. దాంతో పాటుగా ఈ ఎక్కువ మొక్కలని మనం కూర్చోబెడుతున్నాం కాబట్టి అవి ఎక్కువగా గుబురుగా పెరగడం కానీ ఎక్కువగా ఎత్తు పెరిగే అవకాశం కూడా మనకు కనబడదు. అలాంటి హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాల పరిమితి అనేది తగ్గుతుంది. అలాగే గుబురుగా పెరగకపోవడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాయలు కూడా, ఎందుకంటే ఎక్కువ మొక్కలు ఉండడం ద్వారా మనకు 10 నుంచి 12 కాయలు వచ్చినా కూడా ఆశించినంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా బరువు తక్కువ నేలలు, ఏదైనా చిలక నేలలు కానివ్వండి, ఎర్ర నేలలు అంటే నల్లరేగడి భూములు, బరువైన నేలలు కాకుండా బరువు తక్కువ చిలక నేలలు, దుబ్బరు భూములైనా కూడా మనకు ఈ అధిక సాంద్రత పత్తికి అనుకూలము. ఏదైతే మనకు నల్లరేగడి భూములలో ఎంతైతే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందో ఈ మొక్కలు మనకు ఇందులో ఎక్కువ శాతం మనం ఎక్కువ మొక్కలు వేయడం ద్వారా కూడా సుమారు అంతే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క ఎదుగుదలను నియంత్రిస్తాము. ఈ ఎదుగుదలను ఏ విధంగా నియంత్రిస్తామంటే మెపిక్వా క్లోరైట్ అనే ఒక ఎదుగుదలను నియంత్రించే హార్మోన్ అనేది మనం పిచికారీ చేస్తాము. అది ఏంటంటే 1 ml 1 లీటర్కి పిచికారీ అనేది చేయడము జరుగుతుంది. ఇది ఎప్పుడు అని అంటే 40 నుంచి 45 రోజుల వ్యవధికి ఒకసారి, రెండోసారి 50 నుంచి 55 లేదు అంటే 60 రోజులకు రెండోసారి. బాగా
నల్లరేగడి భూములలో కూడా ఒకవేళ రైతులు దీనికి సాగుకి వెళ్ళినప్పుడు ఎక్కువ గుబురు ఎక్కువ హైట్ రాకుండా ఉండడానికి 3వ దఫా కూడా పిచికారికి వెళ్ళాలి. అప్పుడు 1.2 ml 1 లీటర్కి మనం కలుపుకొని పిచికారి చేయడం ద్వారా ఎదుగుదలను అనేది నియంత్రించడము. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నియంత్రించడం ద్వారా అప్పటి వరకు వచ్చిన పుష్పాలన్నీ కూడా కాయలుగా మారి బరువు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా పిచికారీ చేయడం ద్వారా మనం ఒకటే సమయానికి పంట తీసుకునే అవకాశం ఉంటుంది. రైతు సోదరులను ఈ కొత్త పద్ధతిలో సాగు చేయడం ద్వారా 1 లేదా 2 ఖాతాలలోనే మనకు ఈ మొత్తం పత్తి ఏరడం కూడా జరుగుతుంది. నాణ్యమైన పత్తి రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పత్తి ఏరే సమయం కూడా మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చీడపీడలను కూడా నియంత్రించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా గులాబీ రంగు పురుగుని మనం ఈ కాలం ఏదైతే 140-150 రోజులకు నియంత్రించడం ద్వారా దాన్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనేది రాబో కాలంలో ఎక్కువగా రైతులు చేసే అవకాశం ఉంటుంది. సాధారణ పత్తి సాగులో చేపట్టినట్లే హై డెన్సిటీ విధానంలో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. ముఖ్యంగా పోషక లోపాలు రాకుండా చూసుకున్నట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఏదైతే మనం కలుపు నివారణ సాధారణంగా పత్తిలో ఏదైతే మనము పిచికారీ చేస్తామో పెండి మిత్తాలు 1.2 లీటర్స్ 1 ఎకరానికి ఏదైతే మనం పిచికారీ చేస్తామో అంటే విత్తనం విత్తుకున్న తర్వాత 24 నుంచి 48 గంటల లోపే మనము పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు ఒక 20 రోజుల వరకు కలుపును మనం నియంత్రించుకోవచ్చు. లేకపోతే అలాక్లోర్ అయినా కూడా పిచికారీ చేసుకోవచ్చు. అది కూడా 1.5 to 2 లీటర్స్ 1 ఎకరానికి దాని మనకు అందుబాటులో ఉన్నది. దాని ద్వారా కూడా మనము కలుపును అనేది నివారించుకోవచ్చు. ఎరువుల మోతాదు చూసుకున్నట్లయితే అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూరియా, DAP, పొటాష్. సో ఈ మోతాదు కూడా మనకు 4 దఫాలుగా వేసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యము. ముఖ్యంగా 20, 40, 60, 80 రోజులలో మనం వేసే ఎరువులను 4 భాగాలుగా విభజించుకొని వేసుకోవాలి. 48, 24, 16 40 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 110 కేజీల మనకు యూరియాని, 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. అదే DAP రూపకంగా అయితే 50 కేజీలు. ఈ DAP కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఆఖరి దుక్కులో దున్నుకొని మిగతా యూరియా ఉన్న పొటాష్ని 4 భాగాలుగా అంటే మిగతా భాగాలలో మనం వేసుకోవాలి పైపాటుగా. ఇంకోటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే సూక్ష్మ పోషకాలకు రావడం జరుగుతుంది లోపము. అవి ఏంటంటే ప్రతి సంవత్సరం అదే జాగాలో మనం పత్తి సాగు చేయడం ద్వారా మనం అందించే పోషకాలు ఎక్కువగా ఏంటి అంటే యూరియా, DAP, పొటాష్. మిగతా పోషకాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టము. కానీ రైతు సోదరులు ఏంటంటే జింక్ కానివ్వండి, మెగ్నీషియం, బోరాన్ ఇవి కూడా వచ్చే పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఎట్లా అంటే మనకు ఆకుల మీద ఏర్పడే అవకాశము కూడా ఉంటుంది. సో కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఒక 20 కేజీల జింక్ సల్ఫేట్ని భూమిలో వేసుకోవాలి. ప్రతి పంట 2 సీజన్కి ఒకసారి జింక్ సల్ఫేట్ని వేసుకోవడం ద్వారా జింక్ లోపాన్ని కూడా అరికట్టవచ్చు. ఒకవేళ జింక్ లోపం ఏర్పడినప్పుడు జింక్ సల్ఫేట్ 2 grams 1 లీటర్ కలుపుకొని పిచికారి చేయాలి. అలాగే మెగ్నీషియం సంబంధించిన మనకు ఎందుకంటే ఈ లోపాలు అనేది చీడపీడలకు ఎట్లయితే ఆకులు రంగు మారుతాయో అదేవిధంగా వీటికి కూడా రంగు మారడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఇవి రెండింటికి వ్యత్యాసం తెలుసుకోకపోవడం ద్వారా మందుల పిచికారికి వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. సూక్ష్మ పోషకలోపం ఉన్నప్పుడు కూడా మన మామూలు పత్తి ఈ నల్లరేగడి భూములలో ఎట్లయితే దిగుబడి వస్తుందో ఈ అధిక సాంద్రత పత్తి బరువు తక్కువ నెలల్లో కూడా మనకు అంతే దిగుబడి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా వ్యత్యాసం ఏంటంటే కాల పరిమితి. ఒక 180 రోజులలో అక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ 140 రోజులలోనే మనకు పత్తి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే విత్తన మోతాదు అనేది ఒకటి పెరుగుతుంది అధిక సాంద్రత పత్తిలో. అలాగే ఇంకోటి ఏంటంటే ఎరువుల యాజమాన్యం కానివ్వండి, నీటి తడులు ఒకవేళ వర్షాధారితమైన కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకొని ఏదైతే మనం చెప్తున్నామో ఒకేసారి ఏరడానికి అనుకూలంగా ఉంటుంది అధిక సాంద్రత పత్తిలో. సో ఆ విధంగా కూడా ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి రైతు సోదరులు రాబో కాలంలో అధిక సాంద్రత పత్తి ఎక్కువగా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి తెలుసుకొని మెకనైజేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా రైతులు ఈ అధిక సాంద్రత పత్తిని పాటిస్తారని నేను కోరుకుంటున్నాను.